నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల 6వ తారీఖు 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయం తెల్లవారుజామున 5 గంటల 51 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 34 నిమిషముల వరకు. అయితే తిథి, నవమి తిథి ఉదయం 8 గంటల 40 నిమిషాలకు, తదుపరి దశమి తిథి ప్రవేశము. నక్షత్రం మఖా నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 51 నిమిషం వరకు, తదుపరి పూర్వ ఫల్గుణి అనగా పుబ్బా నక్షత్ర ప్రవేశము. అయితే ఈరోజు వర్జము రాత్రి 12 గంటల 40 నిమిషముల నుంచి రాత్రి 2 గంటల 26 నిమిషముల వరకు, దుర్ముహూర్త సమయం ఉదయం 8 గంటల 24 నిమిషముల నుండి ఉదయం 9 గంటల 14 నిమిషముల వరకు, రాత్రి అంటే మళ్ళా తిరిగి రాత్రి 11 గంటల 4 నిమిషాల నుంచి రాత్రి 11 గంటల 49 నిమిషముల వరకు. రాహుకాల సమయము మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 58 నిమిషముల వరకు. యమగండ కాలం ఉదయం 9 గంటల 2 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 37 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 51 నిమిషం నుంచి 5 గంటల 3 నిమిషముల వరకు. అమృత ఘడియలు మధ్యాహ్న సమయంలో 1 గంట 15 నిమిషముల నుంచి 2 గంటల 58 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 11 గంటల 47 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మే 6వ తారీఖు 2025 నాటి దిన ఫలితాలలో గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, వాటి యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు. చంద్రుడు మేషరాశిలో అనగా అశ్విని నక్షత్ర ప్రారంభంలో ఉన్నాడు. తరువాత సూర్యుడు, బుధుడు, శుక్రుడు మేషరాశిలోనే సంచారం చేస్తున్నారు. కుజుడు మీనరాశిలోను, గురుడు వృషభ రాశిలోను, శని కుంభరాశిలో తిరోగమన స్థితిలో ఉన్నాడు. రాహువు మేషరాశిలోను, కేతు తులారాశిలోను తమ సంచారాన్ని చేస్తున్నారు. అయితే ఈ సంచార ప్రభావం ఈరోజు ఎలా ఉండబోతోంది అంటే అత్యుత్సాహంగా ఉంటారు, యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటారు. ఆరంభం కోసము అంటే ఏదైనా మీరు స్టార్ట్ చేయాలంటే ఈరోజు అత్యంత శుభదినము. ఏ పనికైనా చక్కగా ఈరోజు ప్రారంభించుకోండి. గ్రహాల అనుగ్రహం మీకు పుష్కలంగా ఉండబోతోంది. అయితే ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే విద్యార్థులకు ఉత్సాహంగా ఉంటారు. మీ యొక్క డైరెక్షన్‌లో ముందుకు వెళ్ళే అవకాశం చాలా చక్కగా కనబడుతోంది. ఏ ప్రయత్నాలు చేసినా, ఏది స్టార్ట్ చేసినా సక్సెస్ సాధిస్తారు కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకోండి. వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్ట్స్‌లు ఇందాక చెప్పినట్టుగా కొత్తవి ఏది చేసినా మీకు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. వెంటనే ప్రారంభించుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూస్తున్నట్టయితే మాత్రం మైగ్రేన్ సమస్యలు, తలనొప్పి సమస్యలు, తలకి సంబంధించినవి ఉండే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే మానసిక ఉల్లాసంగాను, సంతోషంగాను, హాయిగాను ఈరోజు ఉండబోతున్నారు. కుటుంబంలో ఎట్లాంటి సమస్యలు ఈరోజు కనిపించడం లేదు. మీకు చెప్పదగిన పరిహారము, పొద్దున్నే గణపతిని పూజించే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. ఏవైనా జాతకంలో ఒడిదుడుకులున్నా, అడ్డంకులున్నా తొలగిపోతాయి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మీ యొక్క ప్లానింగ్‌లో కానీ, ఎగ్జిక్యూషన్‌లో కానీ పర్ఫెక్షను, స్పష్టతని పాటించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఆలస్యంగా మీరు మొదలుపెడతారు. దాన్ని తప్పించే ప్రయత్నం చేసుకోండి. ఎలాగ జాతకంలో చెప్పారు కదా! ఆలస్యంగానే మొదలుపెడదాము అంటే నష్టపోయే అవకాశం ఉంది. కానీ మీరు ఎదురెళ్ళి ఫాస్ట్‌గా చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే ఆదాయ వ్యయాలు బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాయి. అంటే నష్టము లేదు, లాభము లేదు అన్నట్టుగా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాయి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే జీర్ణ వ్యవస్థ సంబంధించి విశేషమైన రుగ్మతలు, సమస్యలు, ఆపరేషన్స్ అయ్యేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేసుకోండి. సమయానికి మంచి ఆహారం తినండి. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా కాకుండా కడుపుకి మంచి ఆహారాన్ని వేసే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే
కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. చాలా చక్కని వాతావరణం, శుభవార్తలు వినడము, శుభకార్యాలకు వెళ్ళడము, ఇలాగా సంతోషకరమైన వాతావరణము ఈరోజు కుటుంబంలో గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, లక్ష్మీ అమ్మవారికి ఈరోజు పొద్దున్న తప్పనిసరిగా పూజ చేసుకోండి. కుదరని పక్షంలో సాయంత్రమైనా సరే అమ్మవారిని ఆరాధించినట్టయితే ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోయే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. అయితే తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు క్రియేటివ్ రంగంలో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి విజయ సూచన చాలా చక్కగా కనబడుతోంది. ప్రయత్నాలు ప్రారంభించుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్ యొక్క సహాయ సహకారాల వల్ల ఈరోజు వ్యాపారంలో ఈ రోజుకు మాత్రమే వ్యాపారంలో లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మెడకు సంబంధించి, స్పైనల్ కార్డుకి సంబంధించి, జాయింట్స్కి సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. ఎక్కడ ఒడిదుడుకులు కానీ ఏ సమస్యలు కానీ లేవు. చాలా చక్కగా ఉండబోతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, విష్ణు సంబంధిత ఆలయాలను దర్శనం చేసుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు అన్నిటా సక్సెస్ సాధిస్తారు ఈరోజు. ఎగ్జామ్స్‌లో కానీ, కాలేజెస్ ఇంటర్వ్యూస్‌లో కానీ, లేదా క్యాంపస్ ఇంటర్వ్యూస్‌లో కానీ, విదేశాలు వెళ్ళడంలో కానీ, మీరు ఏ పని తలపెట్టినా ఈరోజు సక్సెస్ మీ మీ వంతు. కాబట్టి దానికి తగ్గ ప్రణాళికలు వేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే ప్రభుత్వ సంబంధిత పనులు వేగవంతమవుతాయి. మీరు జీఎస్టీకి అప్లై చేసుకున్నా, లేదా పిన్ నెంబర్‌కి అప్లై చేసుకున్నా, లేదా మీ యొక్క నేమ్‌కి అప్లై చేసుకున్నా, ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ పనులు ఈరోజు మీకు ఆలస్యమే అవుతాయి. దీంతో పాటుగా ఆహ్, ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక అలసటను నివారించండి. విశ్రాంతి పొందే అవకాశం చూసుకోండి. ధ్యానపరంగా చూసినట్టయితే కనుక కొంతమంది మెడిటేషన్ చేయడము, ధ్యానం చేసుకోవడము, యోగాలు చేసుకోవడము ఇలాంటివి ఏమైనా చేసినట్టయితే కొంత మంచి ప్రయోజనాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో ఎటువంటి అలజడులు లేవు. అన్యోన్యంగానే ఉంటుంది. చక్కగా సాఫీగా ఈరోజు హాయిగా గడిచిపోతుంది. పరిహారంగా చంద్రుడిని పూజించండి. చంద్రుడికి సంబంధించిన ఆలయ దర్శనం చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ సింహరాశిలో ఉండే విద్యార్థులకు ప్రతిభతో మీరు గుర్తింపు పొందే అవకాశము, అంటే గతంలో మీరు చేసిన కష్టానికి ఈరోజు మీరు సక్సెస్ సాధించడంతో పాటు మీకంటూ ఒక ఐడెంటిఫికేషను జరిగే అవకాశం ఈరోజు చాలా చక్కగా కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే పెట్టుబడుల్లో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. తక్షణమే అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి. అస్సలు వృధా చేసుకోకండి. అయితే ఆరోగ్యపరంగా చేసుకున్నట్టయితే కనుక గుండెకు సంబంధించిన వ్యాధులు రావడం కానీ, హార్ట్ అటాక్స్ రావడం కానీ, స్టంట్స్ వేయించుకునే పరిస్థితి కానీ, ఇలాంటి సమస్యలు గతంలో ఉన్నవారికి ఎక్కువవ్వడము, కొత్తగా ఉన్నవారికి వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో మనస్పర్ధలు తీవ్రంగా కనబడుతున్నాయి. అలజడులు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు ఇలాంటివి అలజడికి సంబంధించిన ఆహ్, ఇబ్బందులు గురయ్యే అవకాశము ఈరోజు కుటుంబంలో కనబడుతోంది. నివారించే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, సూర్యారాధన చేయండి. వీలున్న వాళ్ళు నవగ్రహ ఆలయంలో సూర్యుడిని సందర్శించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి విద్యార్థులు కనుక చూసినట్టయితే మీకు ఆత్మవిశ్వాసం ఎక్కువగా పెరుగుతుంది. ఆహ్, కొంతమందికి వ ర్యాంకులు సాధించడం కానీ, లేదా విదేశాలు అకస్మాత్తుగా వెళ్ళే అవకాశం కూడా ఇక్కడ కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే పాత ఒప్పందాల్లో లాభాలు వస్తాయి. కొత్తగా ఏవైనా ఒప్పందాలు చేయాలంటే దానికి కూడా ఈరోజు చాలా చక్కని రోజు. వెంటనే ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక వెన్నెముకకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, ఆపరేషన్స్ కానీ జరిగే అవకాశం ఇక్కడ చాలా ఎక్కువగా కనబడుతోంది. ఎక్సర్సైజులు చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే స్నేహితులతో శుభ సమావేశాలు జరుపుతారు. స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు ఈరోజు. ఎటువంటి అంటే ఒడిదుడుకులు గానీ, సమస్యలు గానీ ఈరోజు కుటుంబంలో కనిపించట్లేదు. అన్యోన్యమైన వాతావరణమే కనిపిస్తోంది. అయితే పరిహారంగా దుర్గా అమ్మవారి ఆలయ సందర్శనం చేసుకోండి. అమ్మవారికి చీర, జాకెట్టు, పూలు, పసుపు, గాజులు, కుంకుమ ఇలాంటివి పెట్టుకునే ప్రయత్నం చేసినట్టయితే మరింత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కొత్త కోర్సులకు మీరేదైనా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక
ఇది కరెక్ట్ టైము. వెంటనే ఆ ప్రయత్నం చేయండి. అంటే దేనికోసమైనా ప్రయత్నం అప్లై చేసుకోవాలనుకుంటే దిస్ ఈస్ ద రైట్ టైమ్. వెంటనే ఆ పని చేసుకోండి. వ్యాపారస్తులకు ఉమ్మడి పెట్టుబడులకు, ఉమ్మడి వ్యాపారానికి ఏదైనా జాయింట్‌గా చేయాలంటే కూడా ఈరోజు చక్కని అవకాశం ఉంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. దీంతో పాటు ఆరోగ్య ప్రభావం చూసినట్టయితే తీవ్రమైన అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం కానీ, డాక్టర్ పర్యవేక్షణ గానీ చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబాల్లో మధుర సంభాషణ అంటే తీయగా మాట్లాడండి, చక్కగా మాట్లాడండి. మీ మాటను మృదువుగా ఉండేటట్టుగా చూసుకోండి. ఏ మాత్రం తేడా వచ్చినా కుటుంబంలో కల్లోల రేగేటట్టుగా కనబడుతోంది. సమస్యలు వచ్చేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు వహించండి. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి ఆరాధన చేసుకోండి. శని మంత్రాన్ని తప్పనిసరిగా జపించుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసినట్టయితే అన్నిటా సక్సెసే సాధిస్తారు. మీరు ఏ ప్రయత్నం చేసినా అది సక్సెస్ అవుతుంది కాబట్టి దానికి తగ్గ ప్రణాళికలు ఈ రోజే వేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే ప్రయాణాల్లో లాభాలుంటాయి. పెట్టుబడులకు లాభాలొస్తాయి. మీరేదైనా కొత్తగా వ్యాపారంలో పెట్టాలన్నా, ఎక్స్‌పాన్షన్ చేసుకోవాలన్నా ఈ సమయం చాలా చక్కగా ఉంది. వెంటనే ఈరోజు ఆ ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక శ్వాసకోశ సంబంధిత సమస్యలు కానీ, లేదా అంటే ఆహ్, ఆపరేషన్స్ గానీ, ఆహ్, ఆస్తమా ఉన్న వాళ్ళకి ఎక్కువగా రావడము, ఇలాంటివి కొంచెం కనబడుతున్నాయి. లంగ్స్ రిలేటెడ్ ఇబ్బందులు కూడా గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో మీ పేరిట అర్చన చేయించుకోవడం కానీ, అభిషేకం కానీ చేసినట్టయితే కొంత ఆహ్, సానుకూలంగా ఉండేటట్టు కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే ఉత్సాహవంతమైన రోజుగా ఈ రోజు ఉండబోతుంది. మీరు ఏ పని స్టార్ట్ చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. వెంటనే విద్యార్థులు ఆ పని చేసుకోండి. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక విదేశీ పెట్టుబడులు మీకు ఈరోజు ఊరటను కలిగిస్తాయి. లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ వ్యాపారస్తులు కానీ, విదేశాల్లో మా యొక్క సంస్థను పెట్టాలి అని అనుకున్న వాళ్లకు ఈరోజు మంచి ముహూర్తము. ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కొంతమందికి తీవ్రతరమయ్యే అవకాశం కూడా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు, డిస్కషన్స్ అయితే అవుతూ ఉంటాయి. అవి కొలిక్కైతే అంటే ఒక నిర్ణయానికైతే ఈ రోజు రాలేరు కానీ డిస్కషన్స్ అయితే జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము గురు పూజ చేయండి. గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశిలో ఉండే విద్యార్థులు క్రమశిక్షణతో చదివితేనే తప్ప విజయం సాధించలేని అవకాశం కనబడుతోంది. విదేశాలు వెళ్ళడానికి మీరు ఏదైనా ప్రయత్నాలు చేస్తే ఈ రోజు చేసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు పాత సమస్యలను పరిష్కరించుకోవడానికి మాత్రమే ఈ రోజు పనికొస్తుంది. లేదు అంటే పెట్టుబడులకి పనికిరాదు, విస్తరణకి పనికిరాదు. ఈ రోజు ఇంక దేనికి పనికొచ్చేటట్టుగా కనిపించటం లేదు. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబం తరపు నుంచి శుభవార్తలు వినడము, ఆకస్మిక ధనప్రాప్తి, మీ స్నేహితులు మీకు సమయానికి ధనాన్ని అందుబాటులోకి ఇవ్వడము, అది అప్పు పరంగా కాకుండా మామూలుగా మీకు సహాయం చేసే రీతిలో వాళ్ళు ఇచ్చే అవకాశం కనబడుతోంది. క్షేత్ర దర్శనం కూడా చేసుకుంటారు. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి యథాశక్తి దానం ఇచ్చుకోవడం కానీ, కుదరని పక్షంలో స్వామివారి మంత్రాన్ని నిత్యము జపించినట్టయితే శనిగ్రహ సంబంధిత దోషాల నుంచి కొంచెం ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక సైన్సు, ఆర్ట్సు, తర్వాత ఎకనామిక్సు, గణితము, ఆహ్, డాక్టరు, ఈ ఇంజినీరింగు ఈ విభాగాల్లో చదువుకునే వాళ్లకు విదేశాలు వెళ్ళే అవకాశాన్ని కలుగుతుంది. దీంతో పాటు క్యాంపస్ ఇంటర్వ్యూస్‌లో సెలెక్ట్ అవ్వడం కానీ, లేదా మీ కెరియర్ డెవలప్‌మెంట్ కోసం ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కొత్త ఒప్పందాలకు ఈరోజు ప్రారంభం చేసినట్టయితే అన్ని రకాలుగా అనుకూలంగా ఉండబోతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కంటికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబ సభ్యులతో ఆనందంగా, అన్యోన్యంగా ఈరోజు ఉండబోతున్నారు.
ఎటువంటి అలజడులు కుటుంబంలో కనబట్టలేదు. అయితే పరిహారంగా రాహు, కేతువుల ఆ నవగ్రహ ఆలయంలో రాహు, కేతువు దర్శనం చేసుకొని స్వామివారికి సంబంధించినటువంటి పూజలు కానీ, దానాలు కానీ యథాశక్తి చేసుకున్నట్టయితే గనక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు క్రియేటివ్ రంగంలో చదువుతున్న వాళ్ళకు, సాంకేతిక రంగంలో అంటే టెక్నికల్‌గా కానీ, ఎలక్ట్రానిక్‌గా కానీ, క్రియేటివ్ రంగంలో కానీ చదువుతున్న విద్యార్థులకు విశేషమైన గుర్తింపుతో పాటు విజయం కలగడంతో పాటుగా వీరికి ఆహ్వానాలు అందుతాయి. ఇంటర్నేషనల్ లెవెల్‌లో కానీ, నేషనల్ లెవెల్‌లో కానీ వీళ్ళు వేరే చోటకి వెళ్ళే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే పెట్టుబడులకు ఈరోజు చక్కని అనుకూలము. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక అశాంతి, అలజడి ఎక్కువగా కనబడుతుంది. ఒక వార్త మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయడము, ఆత్మ న్యూనతా భావానికి గురి చేయడము కనబడుతోంది. అది దానికి సంయమనం పాటించే ప్రయత్నంగా చూసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే ఆధ్యాత్మిక విషయాలలో ఎక్కువగా పాల్గొంటారు. క్షేత్ర దర్శనం చేసుకుంటారు. మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయ సందర్శనం చేయడంతో పాటుగా గురు పూజ చేసుకోండి. గురువుకు సంబంధించినటువంటి దానాలు కానీ, జపాలు కానీ, గురు మంత్రం కానీ పఠించినట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు, పరిహారాలు, ఫలితాలు, సూచనలు. నమస్తే.